నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. రసభాసగా మారిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం. కురుమల్ల శ్రీనివాస్ వ్యాఖ్యలపై మండిపడ్డ పొన్నం వర్గీయులు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదు, మెడలు వంచి సాధించుకున్నాం. సభ సక్సెస్ తో కాంగ్రెస్ మంత్రులు అక్కసు వెళ్లగక్కారన్న గంగుల కొప్పుల. డీర్ పార్క్ లో గుడ్లు పెట్టిన నక్షత్ర తాబేలు. కేవలం సముద్ర తీరాలలో మాత్రమే ఇది సాధ్యం. ఎల్కతుర్తి రజతోత్సవ సభ సక్సెస్. టీఆర్ఎస్ పార్టీలో నయా జోష్. ఇక వార్తలను వివరాలు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని మెడలు వంచి తెచ్చుకున్నామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని మీ సేవా కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సభను చూసి ముగ్గురు మంత్రులు ఉలిక్కి పడ్డారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొంగులేటి, సీతక్క ఆంధ్ర పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ఎవరి పేరు ప్రస్తావించలేదని చెప్పారు. కాంగ్రెస్ ది గ్రేట్ కాదని, కేసీఆర్ దే గ్రేట్ అని చెప్పారు. సభ సక్సెస్ చూసి కాంగ్రెస్ మంత్రులు అక్కసు వెళ్లగక్కున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎల్కతుర్తి సభ విజయవంతమైందని చెప్పారు. సభలో కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై ప్రశ్నించడంలో తప్పేముందని అడిగారు. కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు విలన్గానే వ్యవహరించిందని చెప్పారు. 6 గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పుడు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. రజతోత్సవ సభతో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందన్నారు. ఈ సమావేశంలో గంగుల కమలాకర్, గొప్పుల ఈశ్వర్తో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ప్రాంతీయ పార్టీ అపోజిషన్లో ఉండి ఇంత పెద్ద ఎత్తున 20 సంవత్సరాలలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమైందని చెప్పి ప్రూవ్ చేసి నిన్న కేసీఆర్ గారు నిన్న కళ్ళగట్టినట్టుగా ప్రపంచమంతా కూడా నివ్వరపోయే విధంగా అద్భుతమైన లక్షలాది మంది సమావేశంకి వచ్చింది. మేమేం అధికార పార్టీ లేము, ఇట్లా పిలిస్తేనే మహిళా సంఘ గ్రూపులు అన్నొచ్చి సక్సెస్ చేస్తాందుకు. నిన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు అక్కడ మీరు నిన్న వచ్చిందని చూడండి, 95% యువకులు మరియు వ్యవసాయంలో ఉండి పెద్ద మగవాళ్ళు వచ్చారు. 90%. దీనికి ఏం నిదర్శనం? ఇది బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమను, బీఆర్ఎస్ పార్టీ आप आगे बढ़ो हम आपके साथ में है. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14-15 నెలల లోపలనే విధ్వంసం సృష్టించింది. ఇక మీరు ఎప్పుడొస్తారా అని చెప్పేసి ఇక మేము సంఘీభావంగా వస్తున్నామని చెప్పేసి లక్షలాది మంది ఈరోజు రావడం జరిగింది. తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు, ఒక వెల్లువలాగా సాగినటువంటి సభ. నాకు తెలిసి ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకతను కనబరిచేటువంటి విధంగా ప్రతి గ్రామం నుంచి, ప్రతి పట్టణం నుంచి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యావత్తు మరి ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి పరిస్థితి నిన్న కనబడతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో గులాబీమయమై ఒక పండగ వాతావరణాన్ని మనం చూసినాం. మరి ఇది 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవాలను నిర్వహించాలనేటువంటి మా అధినేత కేసీఆర్ గారి నిర్ణయం మేరకు జరిగినటువంటి సభ. ఈ సభ సందర్భంగా ప్రజలు ఎంత స్వచ్ఛందంగా తమ యొక్క ఉత్సాహాన్ని కనబరుస్తూ సభను లక్షలాదిగా తరలి వచ్చినటువంటి విషయాన్ని మనం నిన్న చూసినాం.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ అయింది. లక్షలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై సభను విజయవంతం చేశారు. సభ ప్రాంగణమంతా జనాలతో క్రిక్కిరిసిపోయింది. ఎల్కతుర్తి సభకు వచ్చే దారులన్నీ మూసుకుపోయాయి. దాదాపు 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో చిక్కుకొని వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కారణంగా లక్షలాది మంది సభకు హాజరు కాలేకపోయారని కేసీఆర్ తెలిపారు. సభ సక్సెస్తో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ అగుపించింది. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా నేరుగా సభాస్థలి వద్దకు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం మృతులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లా అంటేనే మాజీ సీఎం కేసీఆర్ కు ఓ సెంటిమెంట్. ఇక్కడ ఏ సభ ఏర్పాటు చేసినా సఫలీకృతం అవుతాననే నమ్మకంతో ఆయన ముందుకు వెళ్తారు. ప్రస్తుత హన్మకొండ జిల్లా పూర్వపు కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి సభతో ఆయన రీఎంట్రీ ఇచ్చారు. వేలాది ఎకరాల స్థలంలో సభాస్థలిని ఏర్పాటు చేయగా లక్షలాది మంది సభకు హాజరయ్యారు. ఓవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా క్రిక్కిరిసిన జనం సభకు చేరుకున్నారు. తద్వారా బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ అగుపించింది. ఇక కేసీఆర్ తన స్పీచ్తో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపారు. అధికార పార్టీతో పాటు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ వారి వైఫల్యాలను ఎండగట్టారు. కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు పార్టీ శ్రేణులు కేకలు వేస్తూ కేరింతలు కొట్టారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్నారంటూ కేసీఆర్ వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అరిచే వాళ్ళు మనవాళ్లేనా అంటూ కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. బుద్ధి లేదా అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ నేత కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అభివృద్ధి ఆగిపోయిందని కేసీఆర్ విమర్శించారు. గోల్మాల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించినోడు లేడన్నారు. ఎన్నికల్లో అన్ని అబద్ధాల హామీలు ఇచ్చారని మండిపడ్డారు. మంచిగా ఉన్న తెలంగాణను బొందలో పడివేశారని కాంగ్రెస్ సర్కార్పైన మండిపడ్డారు. తమ హయాంలో చెరువుల పూడికకు బుల్డోజర్లు ఉపయోగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇల్లు కూల్చేందుకు వాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో తెలంగాణను నెంబర్ 1 స్థానంలో తాము నిలబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 14వ స్థానానికి పడిపోయిందన్నారు. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తామెందుకు పడగొడతాం, హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే వీపు సాపు చేస్తారని విమర్శించారు. తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా, ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు? మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, లంచాలు పెరుగుతున్నాయి, అది శాతం అయితే లేదా? మళ్ళీ ఇలా తెలంగాణ పోవన్నా మోటార్ పెట్టడానికి? ఏం దౌర్భాగ్యం ఇది! ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం? మీరందరూ ఆలోచన చేయాలి. భూముల ధరలు పోయినాయి, కరెంట్ ఎక్కడ ఎవడెత్తుకపోయా? మిషన్ భగీరథ ఎవడు చెప్పాలి? దమ్మున్నోడే చెప్పాలి. చేసి చూపించినాం, నడిపించినాం, ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం. కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం. అది మీరందరూ దానికి సాక్ష్యం. మీ డైరీలలో రాసి పెట్టుకొని 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్. మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం.
ప్రపంచంలోనే అరుదుగా కనిపించే తాబేళ్లలో నక్షత్ర తాబేలు ఒకటి. ఇది ఎక్కువగా సముద్ర తీరం లేదా ఎక్కువ తడి ఉన్న ప్రదేశాలను మాత్రమే అగుపిస్తాయి. కాగా కరీంనగర్లోని డీర్ పార్కులో అరుదైన నక్షత్ర తాబేళ్లు జీవిస్తున్నాయి. సముద్ర తీరాలలో మాత్రమే గుడ్లు పెట్టే ఈ తాబేళ్లు ప్రస్తుతం ఇక్కడ గుడ్లు పెట్టడం విశేషం. నక్షత్ర తాబేళ్లు పెట్టిన గుడ్లపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని డీర్ పార్కులో అరుదైన నక్షత్రపు తాబేళ్లను పెంచుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే తప్ప గుడ్లు పెట్టని నక్షత్రపు తాబేళ్లు కరీంనగర్లోని డీర్ పార్కులో ఏకంగా 5 గుడ్లు పెట్టింది. దీనిపైన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సముద్ర తీరంలోని ఇసుక ప్రాంతాలను ప్రత్యేకంగా ఎంచుకుంటాయి. గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ప్రస్తుతం ఈ సన్నివేశాలను ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరాల్లో చూడొచ్చు. గుడ్లు పెట్టే తాబేళ్ల కోసం అక్కడి అధికారులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గుడ్లను రక్షించి అవి తాబేళ్లుగా మారి తిరిగి సముద్రంలోకి వెళ్లే వరకు వాటిని కాపాడుతున్నారు. అయితే కరీంనగర్లోని నక్షత్రపు ఆకారపు తాబేళ్లు అలా కాదు. నక్షత్రపు తాబేళ్లు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు గుడ్లు పెట్టవు. వాటికి వాతావరణం నచ్చితేనే గుడ్లు పెడతాయని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ చెప్తున్నారు. భూమి మీద ఉండే తాబేళ్లు వాటి మనుగడ ప్రమాదంలో ఉందని భావిస్తే సంతాన ఉత్పత్తికి ఆసక్తి చూపవని చెప్పారు. అవి సురక్షితంగా ఉన్నాయని అనుకున్నప్పుడు మాత్రమే గుడ్లు పెడతాయని అన్నారు. కరీంనగర్ డీర్ పార్క్లో ప్రస్తుతం 3 స్టార్ నక్షత్ర తాబేళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఎండల దృష్ట్యా వీటిని ప్రత్యేకంగా రక్షిస్తున్నామని తెలిపారు. ఇవి ఉండే ప్రాంతాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతున్నామన్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ముందెప్పుడు ఇలాంటి ఘటన జరగలేదని సిబ్బంది అధికారులు చెప్తున్నారు. ఇంట్లో ప్రాణంతో ఉన్న నక్షత్ర తాబేలును ఉంచుకోవడం చాలా శుభప్రదమని వాస్తుశాస్త్రం చెప్తుందన్నారు. ఇక్కడి వాతావరణం పక్షులకు జంతువులకు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రొడక్షన్కు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. మన డీర్ పార్క్ లోపల రకరకాల డీర్స్, జంతువులు, పక్షులతో పాటు తాబేళ్లు కూడా ఉన్నాయి. తాబేలు లోపల నక్షత్రపు తాబేలు కూడా ఉంది. నక్షత్రపు తాబేలు అంటే జనరల్గా తాబేళ్లను అన్ని జూలో పెడుతుంటారు, కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది గుడ్లు పెట్టడం జరిగింది. నక్షత్రపు తాబేలు గుడ్లు పెట్టడం జరిగింది. ఈ గుడ్లు అనేది చాలా రేరుగా పెడుతుంది కనుక మన దగ్గర పెట్టడం వల్ల మనకి ఇది ఒక ప్రత్యేకమైన సమాచారంలో అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ గుడ్లు పొదిగి అవి పిల్లలు కావడం అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి గుడ్లు పెట్టే సంఘటనలు చాలా అరుదుగా జరుగుతున్నాయి కనుక మనకు ఈ పిల్లలు ఎప్పుడు వస్తాయి అనేది ఒక సస్పెన్స్లో ఉంది. తర్వాత ఏంటంటే ఈ టార్టాయిస్లు అన్నీ కూడా అంటే స్లో మూమెంట్ ఉంటుంది కనుక అంటే వీటి బ్రీతింగ్ కానీ, ఫుడ్ సేకరణ కానీ, వాటి యొక్క జీవక్రియలు కానీ అన్నీ లేట్గా ఉంటాయి. గుడ్లు పెట్టడం కూడా లేట్గా ఉంటుంది కనుక ఇవి క్యాచ్ చేయడం కష్టం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అనుకోకుండా అది గుడ్లు ఇవ్వడం జరిగింది. ఆ పిల్లల కోసము మేము వెయిట్ చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కరీంనగర్లోని పలు ప్రాంతాలలో వివిధ పార్టీలు, సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఘన నివాళులు అర్పించాయి. ఉగ్ర మూకల దాడి పిరికిపంద చర్యగా పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఉగ్ర దాడులకు కేంద్ర ప్రభుత్వం ధీటైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని డ్యామ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం మృతులకు సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీ చేపట్టారు. కరీంనగర్లోని రామ్నగర్ పెట్రోల్ బంకు నుండి ప్రారంభమై తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారని డ్యామ్ వాకర్స్ అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్యామ్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు, ప్రతినిధులు, వాకర్స్ పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్లో 26 మంది పర్యాటకులపైన ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ మాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమరులైన వారికి కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. మృతులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. పహల్గాంలో తీవ్రవాదులు మతం పేరుతో పర్యాటకులపైన జరిపిన పాశవిక దాడి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలిచివేసిందని మాల జేఏసీ నేతలు అన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది అన్నారు. కేంద్రంలోని రక్షణ వ్యవస్థ, నిఘా వ్యవస్థ నిర్లక్ష్యం వహించడం వల్ల సరైన భద్రత ఏర్పాటు చేయలేకపోయారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులకు ధీటైన సమాధానం చెప్పడానికి దేశంలోని ప్రతి పౌరుని రక్తం మరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి ఆయా దేశాలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ బొగ్గుల మల్లేశం, మేడి అంజయ్య, కాడ శంకర్, గంటల రేణుక, జింజిపల్లి వివేక్, మాలతి, తిగుట్ల రమేష్ కుమార్, గంటల రేణుక పాల్గొన్నారు. భారతదేశంలో శాంతియుతంగా ఉన్న భారతదేశంలో పాకిస్తాన్ తీవ్రవాదులు ఏదైతే టూరిజంకి పోయో కాశ్మీర్లో భార్య భర్తలు టూరిజానికి పోయిన సందర్భంలో అక్కడ భర్తను చంపేస్తే మరి నన్ను కూడా చంపమని చెప్పి ఉగ్రవాదులకు ప్రాణానికి కూడా భయపడకుండా ఆ యొక్క మహిళను చూసి మన అందరం దేశం ఈరోజు ఎంత పులికించిందో, ఎంత బాధపడ్డదో టీవీలలో సంఘటనను చూసి మనం చాలా బాధపడుతున్నాం. కాబట్టి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కులాలు మతాలకు అతీతంగా భారతదేశ పౌరులపైన దాడికొచ్చే తీవ్రవాదులు ఏ దేశపోయినైనా క్షమించవద్దని చెప్పి మనందరం మేల్కొన్నాము. కాగడాల ప్రదర్శనతో వివిధ గ్రామాల్లో, మండలాల్లో దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి బిడ్డ పాకిస్తాన్ గుండాలు కావచ్చు, ఏ దేశపోడైనా భారతదేశం పైన కన్ను వెర్ర చేస్తే భారతీయులు సహించారు, ఊకోరు. రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, మరి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తున్నారు. కాబట్టి మా దేశం పైన ఏ తీవ్రవాదం వచ్చినా మరి ప్రజలందరూ సైనికులై మిమ్మల్ని పొందబెట్టడానికి కబడతారు, ఐక్యతతో ముందుకు పోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మాల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ దగ్గర మరి నిరసన కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రోజు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. నగరంలోని పలు ప్రధాన మార్కెట్లలో ఎండ తీవ్రతకు వ్యాపారాలు సాగడం లేదు. ప్రతిరోజు లాభాలు లేకపోవడంతో వ్యాపారులు నష్టాల బారిన పడుతున్నారు. రోజంతా కష్టపడి కూరగాయలు, పండ్లు విక్రయిస్తూ ఉంటే పుట్టకుటికి సైతం సరిపోవడం లేదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లోని టవర్ సర్కిల్లో గల ప్రధాన కూరగాయల మార్కెట్ నిర్మానుష్యంగా మారింది. నిత్యం వేలాది మందితో కిటకిటలాడే మార్కెట్కు ఎండవేడికి ప్రజలెవరూ రాకపోవడంతో విక్రయాలు జరగడం లేదు. తద్వారా పొద్దంతా కష్టపడి విక్రయిస్తున్న చిరు వ్యాపారులకు నిరాశ ఎదురవుతోంది. ఇక ఎండ తీవ్రతకు ఇంట్లో నుండి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్న పరిస్థితి. ఇట్టి ప్రభావం చిరు వ్యాపారులపై పడుతోంది. వేసవి నుండి ఉపశమనం పొందేందుకు గొడుగులు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. గిరాకీలు లేకపోవడంతో మార్కెట్ అంతా నిర్మానుష్యంగా మారుతోంది. ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వ్యాపారం చేస్తున్నామని చిరు వ్యాపారులు అంటున్నారు. కూరగాయలు పాడవకుండా నీళ్లు కొడుతున్నామని, అయినా ఎండకు త్వరగానే పాడైపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. రోజుకు 500 కూడా లాభం రావడం లేదని వాపోయారు. 2000తో గొడుగు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. చిరు వ్యాపారస్తులంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని, గిరాకీలు లేవని తెలిపారు. మిగిలిన వారం వస్తుడు కైకిలు పడతలేదు. ఇట్లా కాస్తే మళ్ళీ రాత్రి 12 అవుతుంది పోయే వరకు. 12 వరకు చదువుకొని పోతాం. ఇక 2 వద్దులు తెచ్చి 3 వద్దులు 4 వద్దులు ఇక అమ్మంగా మిగిలిన ఉంటే చెత్తకుండలో వారేసుడు, కైకిలు పడది, ఏం పడది. ఇక మరి ఏం చేస్తాం, అట్టి గుండె ఏం చేస్తాం, ఊళ్ళు ఏం కైకిలు లేకపోయా చేస్తామన్నా కానీ ఎవరు పిలిచేటోళ్ళు లేపాయి. 80, 60, 70 పడుతుంది. మేము కిలోకు ఒక 10 రూపాయల మీద అమ్ముకుంటాం. ఇక మంచిగా అవన్నీ వెళ్ళినట్టుంటే 400 దొరుకుతాయి, లేకపోతే లాసే. అవి మంచిగా అమ్ముడు పోతే మా దొరుకుతాయి. గత 20 సంవత్సరాల నుంచి కరీంనగర్లో నేను బిజినెస్ చేస్తున్నా. మామిడి పనులు ఏ సీజన్ అప్పుడు ఆ పనులు అమ్ముతున్నాం. కానీ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం నైట్ 9 దాకా ఉంటున్నాం. కానీ ఈసారి ఎండలు బాగా ఉన్నాయి.
కానీ గిరాకులు ఏం లేకుండా ఉన్నాయి. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది అమ్మేవారిది, వ్యాపారస్తులది. ఈసారి మాత్రం ఎండలు బాగా ఉన్నాయి, బిజినెస్ బాగా నడుస్తలేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఈ ఎండ కూడా 50 డిగ్రీల దాకా కొడుతుంది ఎండ, కానీ పబ్లిక్ బయటకు వస్తలేరు. విలేజ్ కానీ సిటీలో ఉన్న వాళ్ళు కానీ ఎండ తాగరకు బాగా దెబ్బతింటారు, రాలేకపోతున్నారు. గిరాకులు మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, బతకడానికి బాగా కష్టంగా ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ ఇళ్ళలోనే ఉంటున్నారు, ఎండ బాగా కొడుతుంది తీవ్రత. మేమైతే అట్లీస్ట్ పొద్దున వచ్చినాం అంటే నైట్ 9:30, 10 మధ్య దాకా ఉంటాం. ఏమున్నా పొద్దున కొంచెం అట్లా ఒక 1 అవర్ 2 అవర్స్, మధ్యాహ్నం అయితే మళ్ళీ 5-6 గంటల దాకా ఎవరు వస్తలేరు. 6 గంటలు ఉంటే ఏమైనా వస్తే తీసుకున్న వాళ్ళు పోవట్లేదు. పురాణ గాథలను వారసత్వ సంపదగా పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, లేకుంటే సనాతన సంస్కృతి ద్రోహులుగా మిగిలిపోతామని తొగుట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. కరీంనగర్లోని గణేష్ నగర్లో గల గణేశ శారదా శంకరాలయంలో గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా లక్ష పుష్పార్చన, రుద్ర పారాయణం, శ్రీ సూక్త పారాయణాలు కొనసాగుతున్నాయి. అశేషంగా తరలివచ్చిన భక్తులచే వివిధ రకాల పుష్పాలతో శ్రీ మాత్రే నమః అను నామంతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహారుద్ర, శ్రీ సూక్త, లక్ష పుష్పార్చన కార్యక్రమం, స్వామివారి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. సుమారు 1000 మందికి పైగా భక్తులు పాల్గొని శ్రీమాత్రే నమః జపాన్ని కొనసాగించారు. పరమాత్మ తత్వాన్ని ప్రతి భక్తుడు అర్థం చేసుకుని మసులుకోవాలని మాధవానంద సరస్వతి అన్నారు. సంసార సాగరాన్ని దాటడానికి భక్తి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ అధ్యక్షులు కస్బా భూమేశ్వరరావు, గణేశ శారద శంకర ఆలయ కమిటీ అధ్యక్షులు బండపల్లి ఉపేందర్ శర్మ, ప్రధాన కార్యదర్శులు రామక విఠల్ శర్మ, పురం ప్రేమ్చందర్రావు, మూగు హరిశంకర్, మూగు నాగేశ్వర్ శర్మ, జీవి రంగారావు, ఎరబాటి శశికాంత్, గౌరవ అధ్యక్షులు నేదునూరి వామన్రావు, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. గత 2 రోజులు, ఇవాళ 3వ రోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం మరియు శ్రీ గణేశ శారద శంకరాలయము కమిటీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా 3 రోజుల పాటు గేయ రామాయణ కార్యక్రమం వాటితో పాటు శ్రీ సూక్తము, ఇతర కార్యక్రమాలు కూడా లక్ష పుష్పార్చన నిజంగా కూడా కనుల విందుగా కని విని ఎరగని రీతిలో ఈనాడు సరస్వతి పీఠాధిపతులు, తోగుట రంగంపేట పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి ప్రత్యేక పర్యవేక్షణలో నిజంగా మేము తరించినటువంటి విషయము. ఈ శ్రీ 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 మధురానంద సరస్వతి తొగుట రంగంపేట పీఠాధీశులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిన్న మొన్న ఈరోజు 3 రోజులుగా జరుగుతున్న కోటి రుద్ర కోటి శ్రీసూక్త పారాయణంలో భాగంగా మహారుద్రం శ్రీసూక్త పారాయణాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. నగర శివారులోని చింతకుంట వద్ద ద్విచక్ర వాహనాన్ని స్విఫ్ట్ కారు ఢీకొట్టడంతో 2 తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ కారు ఆపి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అలుగునూరుకు చెందిన కిషన్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. జితేందర్ అనే మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం రసాభాసాగా మారింది. నగరంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కొందరు నేతలు భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆరోపించడంతో పొన్నం వర్గీయులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పురుమల్ల శ్రీనివాస్ వర్గీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుల వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ ముందే ఇంత గొడవ జరగడంతో ఆయన నివ్వెరపోయారు. మిగతా కాంగ్రెస్ నేతలు కల్పించుకుని ఇరు వర్గాలను సంయమనం పాటించాలంటూ సర్ది చెప్పడంతో శాంతించారు.
శాతవాహన విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపడుతున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. నగర శివారులోని యూనివర్సిటీ ఎదుట వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో ఉన్నత స్థాయి విద్యను అందించే విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం కంటికి కనబడడం లేదని కాంట్రాక్ట్ పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరగా ఈ విషయంలో స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో, బలిదానాలతో సాధించిన తెలంగాణలో 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అందులో బడ్జెటు మరియు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు మరియు పార్ట్ టైం అధ్యాపకులు ఈరోజు నిరవధిక సమ్మెలో భాగంగా 7వ రోజుకు చేరుకుంది శాతవాహన యూనివర్సిటీలో. అయితే గత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము జేఎల్-డిఎల్ పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను మాత్రము విస్మరించింది. వెంటనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. రాష్ట్ర బాడీ పిలుపు మేరకు శాతవాహన విశ్వవిద్యాలయంలో నిరవధిక సమ్మె ప్రారంభించాము. ఈరోజు 7వ రోజు. మా సమస్యలు ఇంకా ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదా, లేకుంటే చూసి కూడా చూడనట్టే ఉంటున్నారా అనే ఉద్దేశంతో ఈరోజు మేము కళ్ళకు గంతలు కట్టుకొని మా నిరసన తెలియజేస్తున్నాము. సో ప్రభుత్వము పేద వర్గాల ప్రభుత్వం అని, ప్రజాప్రభుత్వం అని అంటుంది, కానీ ఇక్కడ 1272 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 824 మంది పార్ట్ టైం ఉద్యోగులు పనిచేస్తున్నారు. మొత్తం కలిపి 2000 చిల్లర కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, సో వాళ్ళ బాధలు పట్టించుకోలేని ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. దయచేసి కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులను వెంటనే ఒకే ఆర్డినెన్స్ కింద అందరినీ కనుక రెగ్యులరైజ్ చేసినట్లయితే 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులందరికీ ఒక జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. కరీంనగర్లోని మార్క్ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీర్ మృతులకు ఘన నివాళులు అర్పించారు. రామ్నగర్ చౌరస్తా నుండి మార్క్ఫెడ్ మైదానం వరకు వాకర్స్తో పాటు పలు కాలనీల ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తీవ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. జోహార్ అమరవీరులకు, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రవాదులను ఏరి పారేయాలంటూ మార్క్ఫెడ్ వాకర్స్ అధ్యక్షులు కల్వకుంట్ల ప్రమోద్రావు అన్నారు. భారతదేశం వైపు పాకిస్తాన్ కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టించే విధంగా చర్యలు తీసుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ వాకర్స్ అధ్యక్షులు కల్వకుంట్ల ప్రమోద్రావు, ప్రధాన కార్యదర్శి గిరిధర్, రాజిరెడ్డి, రవీందర్, సిహెచ్ రాజీవ్ మెమోరియల్ యూత్ క్లబ్ సభ్యులు బిర్లా రాజు, లక్ష్మణ్ మౌటం, రామ గుంజేటి, శివ బ్రహ్మం, వరాల దేవేందర్, డివిజన్ మహిళలు పాల్గొన్నారు. 26 మంది అమాయక ప్రజల్ని పాకిస్తాన్ ముష్కరులు అంతమొందించిన తీరు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది భారతావని అంతా కూడా. భారతదేశ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. దుశ్చర్యని, పాకిస్తాన్ చేసినటువంటి ఈ చర్యపైన ఖచ్చితంగా సమాధానం బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మార్క్ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ మరియు సిహెచ్ రాజీవ్ మెమోరియల్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మనము మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఏదైతే దుశ్చర్యకు మన అసూలు పోసిన మన అన్నదమ్ములు, మన సోదరి మనలకు అందరికీ నివాళులు అర్పించడానికి కార్యక్రమాన్ని కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాడిలో మరణించిన హైందవ సోదరులకు ప్రగాఢ సానుభూతి తేలిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మా మార్క్ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ పక్షాన క్యాండిల్ ర్యాలీ నిర్వహించబడ్డది. మేము గట్టిగా మోడీని కోరుకుంటున్నాం. పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ పటంలో ఉండొద్దు. భారత ప్రభుత్వం జాతీయ యువజన క్రీడా సర్వీసుల విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 25-26 తేదీలలో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఎన్ఎస్ఎస్ సమావేశానికి కరీంనగర్కు చెందిన ధనపురి సాగర్ హాజరయ్యారు. నగరంలోని వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా ధనపురి సాగర్ పనిచేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ శాలువాలతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం నుండి 3 ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులకి ఆహ్వానం అందగా ఇందులో తమ కళాశాల ప్రోగ్రాం అధికారి సాగర్ పాల్గొనడం సంతోషకరమని ప్రిన్సిపల్ శ్రీనివాస్ అన్నారు. ఆయన చేస్తున్న సామాజిక సేవకు గుర్తింపుగా ఇది భావిస్తున్నామని చెప్పారు. మై భారత్ పోర్టల్ గురించి తన ఆలోచనలను అనుసరించే పద్ధతులను వివరించానని ధనపురి సాగర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాగర్తో పాటు కళాశాల కరెస్పాండెంట్ ఆగంరావు, ఏసీఓ బి సంపత్ కుమార్, ఏఓ బి శ్రావణ్ కుమార్, వివిధ విభాగ అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ తరపున
నేషనల్ ఎన్ఎస్ఎస్ కన్వెన్షన్ ఈ నెల 25, 26 తేదీల్లో జరిగినది. దీనికి మన తెలంగాణ రాష్ట్రం నుండి 3 ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ పాల్గొనడం జరిగింది. ఆ ముగ్గురిలో వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి ధనపురి సాగర్ పాల్గొనడం ఎంతో సంతృప్తికరంగా ఉంది. దీనికి ఆయన చేసినటువంటి సేవలు, ప్రతిభను ఆధారంగా ఈ ఎన్నిక జరిగింది. అందుకు ధనపురి సాగర్ని అభినందిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సామాజిక సేవా కార్యక్రమాలలో శ్రీలలిత సేవా ట్రస్ట్ విశిష్ట సేవలు అందిస్తోంది. సంస్థ ఫౌండేషన్ అండ్ చైర్మన్ విశ్వనాథుల రమేష్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వరిగడ్డి సేకరణ కార్యక్రమం చేపట్టారు. సేవాభావం, భక్తిభావంతో చేగుర్తికి చెందిన మహిళలు, గోశాల ప్రతినిధులకు గడ్డిని అందించారు. శ్రీ లలిత సేవా ట్రస్ట్ డైరెక్టర్ కొట్టే ప్రేమలత ఆధ్వర్యంలో చేగుర్తికి చెందిన గాండ్ల అనిత, గాలిపల్లి సుజాత, గాండ్ల అరుణ, గాలిపల్లి కనకలక్ష్మి పలువురు మహిళలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సుమారు 20,000 రూపాయల వరకు జమ చేసి 116 వరిగడ్డి కట్టలు కట్టించి చేగుర్తి నుండి 2 ట్రాక్టర్ల ద్వారా స్వామి గోశాలకు తరలించారు. గోసేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆకాంక్షించారు. మేము వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు మా సేవకులు ఏదైతే కరీంనగర్ నుంచి వస్తున్న మా సేవకులు చేగుర్తి నుంచి మహిళలే స్వచ్ఛందంగా వాళ్ళే కష్టపడి కట్టెలు కట్టించి స్వచ్ఛందంగా ట్రాక్టర్లు మాట్లాడి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు వరిగడ్డి పంపించడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మా వంతుగా మేము ఈ శ్రీ లలిత సేవ ట్రస్టులో భాగస్వామ్యంగా మా వంతున మేము రాజరాజేశ్వర స్వామికి సంబంధించిన గోశాలకు ఏదైతే గోవులకు వరిగడ్డి తేవడం జరిగిందో మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము గో సంరక్షణ, వృద్ధులు, అనాథ పిల్లలకు మా చేతనైన సహాయం అందించడానికి మేము ఎప్పుడు ముందుంటామని కార్యక్రమం ద్వారా విన్నవించుకుంటున్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.